విశ్వనగరం ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించి అందరూ కంటున్న కల. ఎన్నికల ముందు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న హామీ. సర్కార్ ఆ విషయంలో ఎంత చిత్తశుద్ధితో ఉన్నా ఆచరణలో మాత్రం గ్లోబల్ సిటీ ఏర్పాటు దిశగా ఒక్క అడుగు కూడా పడ్డం లేదు. స్వయంగా మంత్రి కేటీఆర్ రోడ్ల మీదకు వస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నా ఆ కల సాకారం అయ్యేటట్లు కనిపించడం లేదు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామని ముందు నుంచి చెబుతోంది టీఆర్ఎస్ సర్కార్. భాగ్యనగరాన్ని గ్లోబల్ సిటీ చేయాలని కలలు కంటోంది. ఆచరణలో అది సాధ్యమేనని పదే పదే చెబుతున్నారు మంత్రి కేటీఆర్. విశ్వనగరం దిశగా అడుగులు పడాలంటే రోడ్ల అభివృద్ధి కీలకమని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ దిశగా కార్యాచరణ మాత్రం అధికారులు లైట్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డుల పనితీరుతో సర్కారు లక్ష్యం నెరవేరటం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం అమలుకు కేంద్ర స్థాయిలో ఆ 3 శాఖల అధికారులు కృషి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆ క్రమంలో గ్రేటర్లో రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉందని కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. తన అంచనాలకు తగ్గట్టు అధికారులు స్పీడ్ అందుకోలేకపోతున్నారని సదరు మున్సిపల్ శాఖ మంత్రి అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు కేటీఆర్. నగర అభివృద్ధికి ఆయన పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో తన ఫారెన్ టూర్ కి ముందు అధికారులపై తీవ్ర అసంతృప్తి చేశారు ఆయన. అయినా మంత్రి ఆశయాన్ని ఆచరణలో పెట్టలేకపోతోంది యంత్రాంగం. శ్రీనగర్ కాలనీ రోడ్ల దుస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినా అక్కడ మరమ్మత్తు పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. మరోవైపు వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంతో మ్యాన్ హోల్ ప్రమాదాలు పరిపాటిగా మారుతున్నాయి. మరి ఈ వ్యవస్థల్ని సెటరేట్ చేసి హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చే దిశగా ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో చూడాలి.